గీతా రీసెర్చ్, అది గీతా విజన్ ట్రస్ట్ సోషల్ అండ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్. దాంట్లో సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు మీ ఓల్డ్ ఏజ్ కేర్ హోమ్ గురించి మాట్లాడదామని వచ్చాం. మరి మీరు దీని గురించినటువంటి విశేషాలు, దీని వ్యవస్థాపకురాలుగా, మరి దీని ఆర్గనైజర్గా మీరు దీన్ని ఎలా రన్ చేస్తున్నారు, ఇప్పుడు దీన్ని స్థాపించారు, మొదలైన వివరాలని మా శ్రోతల కోసం మీరు చెప్పి మమ్మల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. తప్పకుండా అండి. దానికి ఇష్టపడి మీరు ఓకే అంటేనే మా దగ్గర మాట్లాడుకొని వచ్చి జాయిన్ చేయండి. నన్ను అడగద్దు. ఇప్పుడు నన్ను అడుగుతారు, మీరు మీ హోమ్ ఎలా ఉందండి అంటారు. నా హోమ్ నేను చాలా సూపర్ అని చెప్తాను. నేను సూపర్ అని నేను నోడితే చెప్తాను. ఎవరి హోమ్ వాళ్ళు నాది బాగోదు, నాది కరెక్ట్గా ఉండదు అని ఎవరైనా చెప్పరుగా. కానీ నేను ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి అనేది నా పక్కన ఉన్న నా హోమ్లో ఉన్న వాళ్ళని మీరు మాట్లాడారు అప్పుడు. నేను ఇది స్థాపించి 13 సంవత్సరాలు అయిందండి. ఇది 13 ఇయర్ రన్నింగ్. మరి 13 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ వెంటనే మీ అడ్రస్ చెప్తున్నారు. ఇక్కడ అడ్రస్, మీ అడ్రస్ వెంటనే దొరుకుతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ వెంటనే దొరుకుతుంది. అంటే అంత పాపులర్ అయింది ఈ ఏరియాలో. కాబట్టి ఈ సర్వీసెస్ జనాన్ని రీచ్ అవుతుందనే దీని అర్థం. అయితే దీనిలో ఒక సంస్థని అనుభవంతో నడపడం అనేటటువంటిది, అసలు నడపాలనేటటువంటి సంకల్పం కలగడమే చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఇది కూడా గొప్ప సోషల్ సర్వీస్ కిందే లెక్క. ఎంతో సహనం, సంయమనం ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు జరగడం కష్టం. కాబట్టి ఈ హోమ్ని నిర్వహించడంలో మీకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి, మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి, కొంచెం సంగ్రహంగా మాకు చెప్పండి. నేను మామూలుగా 99లో నేను మెడికల్లో జాయిన్ అయ్యానండి, ఎడ్యుకేషన్ నుంచి. అప్పటి నుంచి నేను మెడికల్లో డాక్టర్ కోనే శ్రీధర్ గారు మా రిలేషనే. అంతకుముందు గీతాంజలి కార్యాలయంలో జాయిన్ అవ్వటం వల్ల అక్కడ నేను టోటల్గా అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని. ఆ అడ్మినిస్ట్రేషన్ వల్ల నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ నాకు ఉపయోగపడింది. కానీ మెడికల్గా నాకు డాక్టర్ శ్రీధర్ గారి వల్ల నేను మెడికల్గా నేను కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, పేషెంట్ని నేను ట్రీట్ చేయడం కానీ, అది డాక్టర్ కోనే శ్రీధర్ గారి వల్ల నాకు సాధ్యమైంది. ఈరోజు కూడా నేను చేయగలుగుతున్నా అంటే ఆయన వల్ల నేను ఈ పేషెంట్ని టేక్ చేయగలుగుతున్నాను ఒక రకంగా. ప్లస్ బాబాయ్ యొక్క ఆశీర్వాద బలం. మెడికల్గా నాకు వాళ్ళు తెలియవు, కానీ ఏదొచ్చినా నాకు ఆయన కమాండ్ చేస్తూ ఉంటే దాని ద్వారానే నేను పని చేసుకుంటూ వెళ్తున్నా. మీరు అన్నారు ఇందాక భగవంతుడి యొక్క ఇదిలోనే మేము వచ్చి ఉన్నామని. నేను ఆయన యొక్క సేవలోనే ఒక భాగం. ఆయన సేవకురాక నేను ఆయన నడిపిస్తున్నాడు, నేను నడుస్తున్నాను అంతే. కాకపోతే నేను కనిపిస్తున్నాను, ఆయన కనబడుతుంది, తేడా అంతే. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అందులో సమాజ సేవకి ఆయన ఎంతో అంకిత భావంతో పనిచేశారు. చాలా అట్టడుగు వాళ్ళకు కూడా సేవలో ఆయన్ని తలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. కాబట్టి ఆయన అనుభవాలలో మీరు ఈ హోమ్ను నిర్వహించడంలో ఎదురైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఒకసారి మేడం గారండి పెరుగు తోడుకోలేదండి అన్నారు. అది ఎన్నో సంవత్సరాల క్రితమే జరిగింది. అట్లాంటివి 2-3 సార్లు జరిగింది. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా అన్నా. 11:30 అయిందండి అన్నారు. మనం పెట్టేది 2ంటికమ్మా, 1కి. 1 ఉంది కదా, టైం ఉంది, అదే తోడుకుంటుంది. మీరు ముందు మీ పని మీరు కానివ్వండి అన్న. అంటే అదేంటి మేడం గారండి అన్న. అది అంతేలా కానీ అమ్మ, ఇబ్బంది ఏమి ఉండదు అన్న. సరేనండి అన్నారు. కరెక్ట్గా 1 కల్లా ఆ పెరుగు అలా కరెక్ట్గా తోడుకుంది. అది నాదే కాదు. అట్లాగే ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు అంటే పేషెంట్ బాగుందా బాగాలేదా, ఈ పేషెంట్కి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఆ పేషెంట్తో నేను వెళ్ళి మాట్లాడాలి అనన్నా, కూర్చోవాలి అన్నా నాకు ఆయన ఎందుకో అలా కమెంట్ చేస్తారు. అది ఏంటి అనేదంటే నా ఒక్కదానికే తెలుసు, అది అనుభవించేదాన్ని.
దానివల్ల నేను ఇది చేయగలుగుతున్నాను. అంతే. దీన్ని మన ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్స్, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా మీరు ఇటువంటి సామాజిక సేవ చేయడం, ముఖ్యంగా వృద్ధులకి. ఎందుకంటే ఈ రోజుల పరిస్థితిలో తల్లిదండ్రుల పట్ల ఎంతటి అభిమానం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యాలుగా కానీ ఎవరు కూడా వీరిని చూసుకునేటువంటి సమయం ఇవ్వలేకపోతున్నారు కాలంలో వచ్చినటువంటి మార్పుల వల్ల. కనుక మరి వీళ్ళందరినీ మీ సొంత మనుషుల కింద చూసుకుని వాళ్ళకి ఇంట్లో కంటే ఎక్కువగా ఏ సమయానికి ఏం అందించాలి, ఏ రకమైనటువంటి ఆహారం ఎవరికి సూట్ అవుతుంది అనేది ఇవన్నీ కూడా చక్కగా మీరు అనుభవంలో మీ ఆధ్యాత్మిక అనుభవాన్ని షిరిడి సాయిబాబా గారి అనుగ్రహంతో జోడించి మరి వీళ్ళందరికీ సేవ చేస్తున్నారని చెప్పారు. ఇంకొంచెం మీకు దీనిలో బాగా సంతృప్తినిచ్చినటువంటి విషయాలు ఏమున్నాయి చెప్పండి. పేషెంట్లకి మేము 100% సర్వీస్ చేయడానికి మేము కృషి చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే మనీ మ్యాటర్ పెట్టుకుంటారు చాలా వరకు. ఎలా మీ హోమ్ని ఎంత కట్టించుకుంటారు, ముందు మనీ చెప్పండి, దాన్ని బట్టి మేము ఆలోచిస్తాం అంటారు. కానీ మనీ మెయిన్ ఇది కాదు కావాల్సింది. మన పేరెంట్స్ని మనం పెట్టాము ఒక చోట అనంటే వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఆ యొక్క మేనేజ్మెంట్ సరిగ్గా చూస్తుందా లేదా, అక్కడ పనివాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూసుకొని ఆ తల్లిదండ్రులు మంచి చోట ఉన్నంతలో పెట్టుకుంటే ఆ తల్లిదండ్రులకి మనం జన్మనిచ్చినందుకు మనము వాళ్ళ రుణాన్ని తీర్చుకోగలుగుతామనేది నేను ఒక తల్లిగా ఆవేదనతో చెప్తున్నా. మనీది కాదు, ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు అనేది అది భగవంతుడి దయ. కానీ దానిలో కొంత మన తల్లిదండ్రులకి మంచిగా ఉన్న చోట అనేది ప్రిఫర్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళే వెనక చూడక్కర్లేదు, వాళ్ళు మేము మంచిగా తింటున్నాం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఎంత బిడ్డలు ఎంతదిగా చూసినా వాళ్ళు అస్సలు సాటిస్ఫై చేయలేము. అది ఇంకా అటువంటి వాళ్ళు మనం ఏమీ చేయలేము. అది ఇరువైపులా ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడోనమ్మా, నా బిడ్డ నన్ను శుభ్రంగా చూసుకున్నాడమంటే ఆ బిడ్డకి ఒక ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం అని చెప్తున్నాం. కానీ కొంతమంది ఉంటారు, ఆ బిడ్డ ఎంత చూసినా ఎదాడులే ఏంట్లే, అప్పుడు ఆ బిడ్డ కుంగిపోతాడు. ఎందుకంటే నేను ఇంతేనా చేసింది కాదు. ఏంటంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మన తల్లిదండ్రులకు అన్నారు, మన రుణాన్ని, మన బాధ్యతని, రుణం కాదు మన బాధ్యతను నిర్వర్తిస్తున్నాం అని ఒకే ఒక్క అడుగుతో మనం ముందుకెళ్ళటం తప్ప తల్లిగా అంతవరకే నేను ఆలోచించి చెప్పగలుగుతా ఎవరికైనా. అది మరి తప్పు ఒప్పు నాకైతే తెలియదు. జనరల్గా నేను మాట్లాడుతున్నాను అంతే, ఒకరిని ఉద్దేశించలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు. అది నేను ఈ వ్యవస్థ గురించి ఓల్డేజ్ హోములు, నర్సింగ్ కేర్ కలిపి ఉన్నటువంటి మీ హోమ్లాంటిది ఇందాక సార్ చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్ హోమ్ అందాం కొన్ని, అలా కూడా అనుకోవచ్చు. ఆ సీనియర్ సిటిజన్స్ హోమ్లో మీరు ఇస్తున్నటువంటి కేర్ చూసిన తర్వాత మరి జనరల్గా ఓల్డేజ్ హోమ్స్ మీద కొంతమందిలో అపోహలు ఉన్నాయి. ఏదో తల్లిదండ్రులని అక్కడ వదిలేస్తున్నారు అన్నట్టుగా కొంత అపోహ ఉంది సమాజంలో. కానీ నేను చూసిన తర్వాత అనివార్య పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఉంచుతున్నారు. ఎందుకంటే పట్టణీకరణ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్ళవలసి వస్తుంది. భార్యాభర్త కూడా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వీళ్ళని చూసుకోగలగడం అనేటటువంటిది అసాధ్యం. కనుక వాళ్ళని అలా ఎవరి మీదో పని మనిషి మీదో ఎవరి మీదో వాళ్ళని వదిలేసే కంటే చక్కగా ఇటువంటి చోటు పెడితే వాళ్ళకి ఏ టైంకి ఏం కావాలి, ఇంట్లో కంటే 100 రెట్లు అధికంగా మీరు చూసుకుంటున్నారని నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. కనుక ఇది మీరు ఆధ్యాత్మిక సేవలో ఇప్పుడు సాయిబాబా కూడా సమాజ సేవ, వ్యక్తి సేవ అని చెప్పారు. కానీ కేవలం భగవంతుడిని స్మరిస్తూ సమాజాన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ సమాజ సేవలో మీరు మమేకమై చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా ఇక్కడికి రాని క్రితం కొన్ని ఎలా ఉంటుందో ఏమిటో అన్నట్టుగా సందేహాలు ఉండేవి. కానీ చూసిన తర్వాత ఇంత బాగా
ఇంట్లో కంటే 100 రెట్లు బాగా చూసుకుంటున్నారు. ఏ టైంకి ఏది ఇవ్వాలి అన్నీ ఉన్నా కానీ అలా చూసుకునేటటువంటి విధానం తెలియదు, ఓర్పు ఉండదు. కనుక మీ యొక్క అనుభవంలో మీరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చక్కటి అదృష్టవంతులు. ఇంట్లో కంటే బాగుంది. మనం పురాణాల్లో కూడా మమకారాన్ని వదిలేసుకోమని చెప్తారు, అహంకారాన్ని వదిలేసుకోమని చెప్తారు. మమకారాన్ని వదిలేసుకోవాలంటే మన వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. మరి అహంకారాన్ని వదిలేసుకోవాలంటే నలుగురితో కలిసిమెలిసి ఉండాలి, సమవయస్కులతో. కాబట్టి ఆ రెండింటి కోసం ఇది మంచి ప్రదేశం అని నేను నమ్ముతున్నాను. మీరేమంటారు? ఇది 100% కరెక్ట్ అండి మీరు అన్నదానిలో. ఎలా అంటే ఇప్పుడు మీరేమన్నారు, ప్రతి బిడ్డలు ఉద్యోగస్తులతో కానీ వ్యాపారాలతో కానీ బిజీగా ఉంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఒకటే, మా దగ్గర ఇంట్లో ఉన్నది ఒకటే మైనస్, మా దగ్గర 99+, ఇంట్లో ఉన్నది 99 - ఒకటే ప్లస్. ఎలా అంటారా? నెంబర్ 1, మా దగ్గర ఏంటంటే బిడ్డల దగ్గర ఉండరు, వాళ్ళ సొంత బాత్రూమ్ అని, సొంత గది అని, సొంతగా అని, వాళ్ళ వరకే అని, అటువంటి కొన్ని ఉంటాయి. కానీ మిగిలిన 99 మేము వాళ్ళతో పాటు ఉన్న యాటిట్యూడ్స్ అన్నీ ఏమీ చేయలేరు, అంత టైంని కేటాయించలేరు వాళ్ళు. అదే మా దగ్గరకు వచ్చేటప్పటికి బిడ్డలు ఉండరు దగ్గర, వాళ్ళకి ఆ చిన్న అవకాశాలు ఉండవు. అదొకటి మా దగ్గర మైనస్. మిగిలిన 99 జరుగుతాయి. కానీ కొంతమంది తల్లిదండ్రులు ఏంటి, ఆ బిడ్డను చూసుకుంటే చాలు అనే ఒక పిచ్చి భ్రమతో అన్నిటిని కూడా వదులుకుంటారు, చూడలేదని బాధపడతారు. ప్లస్ అయ్యో మా బిడ్డలు కష్టపడుతున్నారు కదా, వాళ్ళ సహకరించని ఆలోచన తల్లిదండ్రుల్లోనూ తప్పులు ఉన్నాయి. బిడ్డలకి ప్రతి తల్లిదండ్రులు ఉన్న జనరేషన్ బట్టి తల్లిదండ్రులు మారాలి, బిడ్డలు తల్లిదండ్రులని మార్చుకునే శక్తిని భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలి. ఇద్దరిలోనూ అండర్స్టాండింగ్ అనేది ఉంటేనే వాళ్ళు బయటికి రాగలుగుతారు, నలుగురిలో ఉండగలుగుతారు, పిల్లలు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. పిల్లలకి పెద్దలు ఆటంకం అవ్వకూడదు. అది ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, మరి నేను ఇక్కడే ఉంటున్నాను. అంటారు అందరూ, ఏం చూసారు గారు మీ పిల్లలు వెళ్ళిపోయారు కదా, మీరే వెళ్ళదు, మీకెందుకు ఇది అంతా అంటారు. నేను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది, నా భవిష్యత్తు నాది. నేను బాగున్నాను, నాకు చేయగల ఇది ఉంది, నేను చెయ్యాలని సంకల్పం ఉంది, నేను చేయగలుగుతున్నాను. ఇక బాగున్నా అని అన్నప్పుడు తప్పదు, వాళ్ళే వస్తారు, నేనే వెళ్తాను, అది భగవంతుడు ఏదో మనకు తెలియదు, అది మన చేతిలో లేదు. కానీ మనిషి అన్నవాడు ఓపిక ఉన్నంత వరకు కష్టపడుతూ ఉంటూనే 100% మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. అది నేను నమ్మిన సిద్ధాంతం. అది మరి అది కరెక్టో కాదో పెద్దలు అది మీకే తెలియాలి. ఇప్పుడు పూర్వం మనకు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అని ఉంది. వానప్రస్థాశ్రమంలో ఎంతటి మహారాజులైనా మహారాణులైనా వాళ్ళు వాళ్ళ బాధ్యతలన్నీ కూడా తర్వాత వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వన సంచారం చేసేవారు, అరణ్యాలకు పెట్టేవారు. అక్కడ రక్షణ లేదు, కందమూలాలు తినేవారు. అటువంటి పరిస్థితి పూర్వం ఉండేది, శాస్త్ర ప్రకారం నడుచుకునేటువంటి. కానీ ఈవేళ మారినటువంటి సామాజిక పరిస్థితుల్లో, మారినటువంటి పరిణామ క్రమంలో, జీవ పరిణామ క్రమంలో మనం నాగరికతలో ముందున్నాం. కనుక ఈ నాగరికతతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా లేకపోలేదు ఎప్పటిలానే. కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఇంట్లో ఒకటే మైనస్, ఇక్కడ 99+ అన్నారు. ఆ మాట 100% కరెక్ట్. ఎందుకోసం అంటే ఇంట్లో మన వాళ్ళని చూసుకుంటున్నాం, దగ్గర ఉన్నాం అనేటటువంటిది కానీ, వాళ్ళు వీళ్ళకి చేయగలిగింది కానీ వీళ్ళు వాళ్ళకి చేయగలిగింది కానీ ఏమీ లేదు. వాస్తవానికి మనసులో ఉంటుంది తప్ప చేయడానికి అవకాశం ఉండదు. లేదు, ప్రేమ ఉంది వాళ్ళకి. సమయం అది వరకు 24 గంటల సమయం ఉండేది, ఎన్ని పనులు అయ్యాయి. అవునవును, ఇప్పుడు 24 గంటలు ఉన్నాయి కానీ సమయం అంతా అయిపోతాను కానీ పనులు అవ్వట్లేదు. అవునవును, అది సమయం పరిగెడుతుందా, మనం పరిగెడుతున్నావా అనేది తెలియట్లేదు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి యాంత్రికమైనటువంటి జీవితంలో మనం అందరం కూడా ఉన్నాం. ఇది కాలంలో వచ్చినటువంటి మార్పు. కనుక ఈ ఒత్తిడిలను తట్టుకుంటూ ఇప్పటి తరం వాళ్ళు మరి వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులను ఉంచడం అనేటటువంటిది ఒక అనివార్యత, తప్పని పరిస్థితి. కాబట్టి
శాస్త్రం ప్రకారం చూసినప్పుడు కూడా ఈ వృద్ధాప్యంలో వాళ్ళు మమకారాన్ని చంపుకోవాలి. మమకారాన్ని చంపుకోవాలంటే మన వాళ్ళకి దూరంగా ఉండాలి, తన వాళ్ళకి దూరంగా ఉండాలి. అహంకారాన్ని చంపుకోవాలంటే 10 మందితో కలవాలి. కాబట్టి ఈ రెండు ఇక్కడ దొరుకుతున్నాయి వాళ్ళకి తెలియకుండానే. ఇప్పుడు మామూలుగా సంరక్షణతో పాటు వారిలో ఉండేటువంటి మమకారం తగ్గుతుంది, తర్వాత ఓ రకంగా అహంకారం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి మీద వాళ్ళ మీద ఉన్నప్పుడు వీళ్ళకి అది చేయలేదేమిటి, ఇది చేయలేదేంటి అనేటటువంటిది ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మీరన్నీ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం అనడానికి అవకాశం లేదు. ఆత్మతృప్తితోటి వాళ్ళు జీవిస్తున్నారు. ఆ మాట మాత్రం 100% కరెక్టు. కాబట్టి మీ యొక్క సంస్థ విపంచి ఓల్డ్ ఏజ్ అండ్ నర్సింగ్ కేర్ సంస్థ ఏదైతే ఉందో, నేను కూడా చాలా చోట్ల చూశాను, అందరూ కంజెస్టెడ్గా ఉండడం. వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తారు. అవును. సో అలాంటి రోజుల్లో మనం నెట్టుకుంటూ వాళ్ళని బాధ్యతగా చూసుకుంటూ టైం టు టైం, నేను వండనివ్వండి లేకపోనివ్వండి, ఎనీ టైం అందుతాయి. అది ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటున్నాం. మళ్ళీ నా వర్కర్స్ దాన్ని తూచా తప్పకుండా నేను ఉన్నా లేకపోయినా క్యాంపస్లో. ఇప్పుడు జిఎస్ సౌకర్యం వచ్చారు, ఇప్పుడు ఆయన మెయింటైన్ చేస్తున్నారు. నేను ఏ పనికి అయినప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నాను. ఇప్పుడు ఆ మాస్టర్ చూసుకుంటున్నారని ఆయన ప్రతిరోజు మెనూ రాసుకుంటారు. ఆ మెనూని ఆయన బోర్డు మీద రాసుకుంటారు. దాని ప్రకారం ఆయన దగ్గరుండి వాళ్ళకి ఏమి కావాలనేది, అందుతున్నాయా లేదా అనేది టోటల్ కేర్ ఇప్పుడు నేను వదిలేసాను. ఇప్పుడు ఆయన చూసుకుంటాను. కాదు, నేను చెప్తాను, నన్ను అడుగుతారు. అట్లా మా ఇద్దరు యొక్క అండర్స్టాండింగ్లో ఆయన నడుపుతున్నారు. ఇంకా మార్నింగ్ ఈవినింగ్ 7 దగ్గర నుంచి హోమ్లోనే ఉంటాను. 7 to మార్నింగ్ 10 వరకు ఉంటాను. ఆ 10 తర్వాత మాస్టర్ పెట్టుకుంటాను. నేను ఈవినింగ్ 7 తర్వాత మాస్టర్ మార్నింగ్ 8 కల్లా ఆయన పైకి వెళ్ళిపోతాను. అది ఇక్కడ జరిగేది. మేడం, ఇప్పుడు ఈ యొక్క నర్సింగ్ కేర్ హోమ్లో దొరికేటటువంటి నర్సింగ్ కేర్ ఇదంతా కూడా మీరు దగ్గర ఉండి పర్యవేక్షణ చేయడం, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు పని రీత్యా మన అడ్మినిస్ట్రేటర్ జిఎస్ రావు గారు చూసుకోవడం, వారు కూడా ఇంటలెక్చువల్, హైలీ ఇంటలెక్చువల్ అటువంటి మరి వ్యక్తి మీకు సహాయంగా దొరకడం అనేటటువంటిది చాలా మంచి పరిణామం. ముందు ప్రజెంట్ ఏంటో తెలుసా, మా ఇంటి ఓనర్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తారు. అది అసలు ఈయన రామనేని విజయరాఘవ చౌదరి గారు, ఆయన పేరు. ఎంత బాగా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాకు పొలాలు అయిపోయింది, ఉషా గారు పొలాలు లేవండి, పొలాలు వేయించండి చెప్పారండి చౌదరి గారు, వస్తాయండి అంటాను. మీరేంటండి అంటారు. సరే అని బాబా మన ఆయనే వేయించారు. ఆయన నూజివీడు పొలం వెళ్తూ దారిలో లారీ వెళ్తుంటే ఆపి వాళ్ళని అడ్రస్ కనుక్కొని పొలాలు ఎలా వేస్తారని చెప్పి ఆయన చెప్పించిన పొలం అది. అది మళ్ళీ నేను కారు వెళ్ళటానికి అడ్డంగా ఉందని ఇంకొక ఇంట్లో అద్దెకిచ్చిన వాళ్ళ పనాళ్ళని దిక్కొచ్చి ఆయన కూడా మోసారు పొలంలో. అలా నిజంగా ఆయన ఈ ఇల్లు ఆయన నాకు ఇచ్చారు అద్దెకి. ఆయన రుణాలు మాత్రం నేను తీర్చుకోలేను. ఇప్పుడు ఎందుకంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు మాకు. ఇవ్వటం కాదు, దీని ఓనర్ గారు కూడా మీకు హెల్ప్ చేస్తున్నారంటే మీ మంచితనాన్ని బట్టేది అంటాను. బాబా ఆశీర్వాదాలు. మరి ఇటువంటి హోముల్లో వీటిని నవీన వానప్రస్థం అంటే ఆధునిక వానప్రస్థ జీవితం అని అనొచ్చని నా ఉద్దేశం. కనుక అదే ఇది తెలియకుండా వాళ్ళు ఈ వానప్రస్థ జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మమకార అహంకారాలు తగ్గిపోతాయి కంపల్సరీగా. మరి ఓ రకమైనటువంటి వాళ్ళ సమవయస్కులతోటి సంభాషించడం, కొద్దిపాటి వినోదం, కొద్దిపాటి వ్యాయామం, ఇలాంటివన్నీ ఇక్కడ దొరకడం అనేటటువంటిది, ముఖ్యంగా ఒక కేర్, అద్భుతమైనటువంటి కేర్ దొరకడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది 100% ఇంట్లో వాళ్ళు మాత్రం ఇవ్వలేరని చెప్పి నేను నమ్ముతున్నాను. అంతకంటే మిన్నగా ఎంతో కంటికి రెప్పలాగా మీ సొంత బిడ్డల్లాగా వీళ్ళని, ఎందుకంటే షేక్స్పియర్ చెప్తాడు, ఓల్డ్ ఏజ్ ఈజ్ సెకండ్ చైల్డ్హుడ్ అంటాడు. అంటే వృద్ధాప్యం అనేటటువంటిది 2వ బాల్య దశ మానవ జీవితంలో. కాబట్టి ఆ 2వ బాల్య దశలో ఉన్నటువంటి ఆ బాలలందరినీ కూడా మీరు మీ పిల్లల్లా చూసుకోవడం అనేది చాలా శుభపరిణామం.
అది ఇటువంటి- భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరం అనుకుంటా. అంతే, తప్పకుండా తప్పకుండా ఒక మంచి పని ఏది జరిగినప్పటికి కూడా భగవంతుడి యొక్క ప్రమేయం తప్పకుండా ఉంటుంది. మరి కానీ కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఏడుస్తారంటే అసలు చిన్న పిల్లల మాదిరి ఏడుస్తారు ఆ బిడ్డలు. చాలా బాగా బాధపడి ఏడుస్తారు. వద్దమ్మా, బాధపడొద్దమ్మా అని చెప్తాను. అయినా సరే, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒకప్పుడు కొంతమంది అల్జిమర్స్ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ఇంకా వాళ్ళ బిడ్డను కూడా వాళ్ళు గుర్తించలేని స్టేజ్లో ఉంటారు. ఆ బిడ్డలు ఏం మాట్లాడుతారు, బిడ్డలు వచ్చిన గుర్తింపు లేని తల్లిదండ్రులను చూసేసరికి ఆ బిడ్డలు పడే మానసికమైన వర్ణనాతీతమైన బాధ చూస్తే ఏంట్రా భగవంతుడా అనిపిస్తుంది అన్నమాట. కానీ అది ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళు వచ్చి అలా బాధపడి వెళ్తున్నప్పుడు నా మనసు కూడా ఏంటో అదో రకమైన బాధకు లోనవుతుంది. కానీ సాయిరామ్ అనుకోవడం తప్ప చేయగలిగేది లేదు. మన కర్మఫలాన్ని మనం అనుభవించడం తప్పదు. ఎవరైనా సరే దాన్ని పెద్ద పెద్ద నర చక్రవర్తి అటువంటి ఆయనకే తప్పలేదు. అది నర చక్రవర్తి ఎటువంటి ఆయన ఎన్ని బాధలు పడ్డారు. మానవులు మనం తెలియజేసిన తప్పే. ఆ తప్పుని మనం ఇప్పుడు ఎలా ఉందండి మాస్టారు, ఒక బిడ్డ వాళ్ళ అమ్మ నాన్న దిక్కుతిరిగి జాయిన్ చేస్తాడు తల్లిని. ప్రపంచం ఎలా ఉందంటే ఇంకొకటి వెళ్ళి ఏంట్రా మీ అమ్మ పలా తోడు చేసావంట, ఏ ఇంట్లో పెట్టుకోలేవా అంటాడు. కానీ అదే అన్నమాటాడు వాళ్ళ అమ్మకు చుక్కలు చూపిస్తామంటాడు ఇంట్లో. వాడు చూడడు. ఇంకో బిడ్డ దాన్ని సరైన దారిలో పెట్టిన తల్లికి మంచి రక్షణ మంచిగా చూసుకునే వాడిని తట్టుకోలేడు. ఇప్పుడు సమాజం పెట్టదు, అడుగు తిననివ్వదు, బతకనివ్వదు. అమ్మ పెట్టదు, అడుగు తినను, ఇది సామెత. అది సామెత. ఇటువంటి ఫ్యామిలీలు, ఇటువంటి మనుషులు మెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకే చెప్తారు, ఏమండి మా అమ్మని మా నాన్నగారిని ఇలా పెట్టానని చెప్పి ఒకళ్ళు అన్నారు, ఇస్తారు ఓల్డేజ్ హోమ్లో పెట్టారు అంటారు. ఏమండి మూలం ఎక్కడుంది? దీని అంతటికి మూలం ఓల్డేజ్ హోమ్లో వెళ్ళటానికి మూలం ఎక్కడ? మన వ్యవస్థ కరెక్ట్గా లేదు. కానీ దాన్ని ఎవ్వరు ఒప్పుకోరు. ఎందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లలు ఎప్పుడైతే దూరాలు వెళ్తున్నారో వాళ్ళు బతుకుతున్నారు కదా అని తల్లిదండ్రులు ఒంటరి జీవితాలు అయిపోయి. ఆ ఒంటరి అనేది ఎక్కడి నుండి వచ్చింది? అది ప్రశ్నించట్లేదు. ఎవరు ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. ఓల్డేజ్ హోమ్లో ఎందుకు వచ్చినాయి? దేని వల్ల వచ్చినాయి? దేని వల్ల వచ్చినాయి? ఈ మూలం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒక్క పర్సన్ ఆలోచిస్తున్నారా? అదే మన బిడ్డలందరికీ ఇక్కడే ఫెసిలిటీస్ ఉంటే ఏ బిడ్డని కూడా ఏ తల్లిదండ్రులు పట్టచేత పట్టుకుని అమెరికాలని అవన్నీ దూరాలు పంపరు. వాళ్ళకి ఇక్కడే మంచి చదువు ఉన్నవాడికి, బుర్ర ఉన్నవాడికి చదువు, ఉద్యోగం ఎప్పుడైతే మన వాళ్ళలో సంపాదించుకోగలుగుతారో ప్రతి బిడ్డ ఏ దూర దేశాలకు వెళ్ళరు, ఇక్కడే బతుకుతారు, ఇక్కడే ఉంటారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళతో పాటే ఉంటారు. కానీ మరి ఎక్కడో ఉంటారు. ఒంటరాని తల్లిదండ్రులు ఇంట్లో పెడతాం, ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. వీళ్ళ మానసిక దూరంగా ఉన్న బిడ్డలు తట్టుకోలేరు. ఇప్పుడున్న పరిస్థితులు ఏ నిమిషంలో ఏ వ్యాధి వస్తుందో, ఏ నిమిషంలో ఇప్పుడు నేను మాట్లాడుతూ పోవచ్చు, ఎవరి చేతిలో లేదా. అటువంటి ఎక్కడ ఏం జరుగుతాయో అని దూరంగా ఉన్న బిడ్డలు మతన పడుతుందా? వాళ్ళ యొక్క ఆలోచన తగ్గ విధంగా తల్లిదండ్రుల్ని వాళ్ళు రూపాయి సంపాదించుకుని ఉన్నంతలోనే ఆ బిడ్డలు ఆ తల్లిదండ్రులని ఓ మంచి చోట చూసుకొని, అమ్మాయి మా అమ్మను మంచి చోట జాయిన్ చేస్తాం, మా నాన్నగారు మంచి చోట పెట్టాము, మేము ప్రశాంతంగా మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము అనేటటువంటిది కలగజేయాలనేది ఈ తపన, ఇది పంచి. అప్పుడప్పుడు వాళ్ళైతే దీనిలో వీడియోలో మాట్లాడుకోవడం, ప్రతి ఒక్క బిడ్డలు వీడియో కాల్లో చేస్తారండి, మాట్లాడుకుంటారు, వీడియో కాల్స్ చేసుకుని మాట్లాడతారండి అందరూ. కానీ నేను రాజకీయ పరంగా అన్నాన్ని తప్పు పట్టద్దండి, అదే కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్ వ్యవస్థని
కొంతమంది చాలా హేయంగా, అవునవును. అది తల్లిదండ్రులు అంటే ప్రేమ లేనితనంగా చాలా అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నారు. తప్పండి అది. ఏ మనిషికి తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వ్యక్తి అనేది ఉండడు. ఎంత పరమ నీచాతి నీచుడికైనా సరే ఒకప్పుడు కదా ఒకప్పుడైనా గుండె అలా కలుపుమని బిడ్డలు సుఖంగా ఉంటేనే కదా వాళ్ళు మేము మమ్మల్ని ఆనందంగా ఉంటాను ఇక వాళ్ళు తప్పన పడతారు. అలాగే తల్లిదండ్రులు మా బిడ్డలు సుఖంగా ఉండడానికి తల్లిదండ్రులు మేము ఆలోచిస్తాం. అట్లాగే ఇరువైపులా ఆలోచించాలంటే కొంత మన యొక్క సమాజం కూడా దీనికి తోడ్పాటు అనేది చేయాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, నగరీకరణ, వలస వెళ్ళవలసి రావడం, ఉద్యోగాల నిమిత్తం నగరాలకు వెళ్ళడం, విదేశాలకు కూడా వెళ్ళడం అనేటటువంటి సామాజిక పరిణామాన్ని మనం అభివృద్ధిగా చూడాలి. మరి ఈ యాంగిల్లో చూసినప్పుడు కొంచెం మరి మమకారాన్ని కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది అనివార్యంగా ఏర్పడిన పరిస్థితి కాబట్టి మనం కూడా కొంత సర్దుబాటు ధోరణిలో మనకి ఎక్కువ శాతం ఎందుకంటే మనసు విప్పి మాట్లాడుకునేవాడు ఒకళ్ళు బాగోపోయిన 10 మంది కూడేవాళ్ళు. ఇప్పుడేముంది, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎందుకంటే బిడ్డలు పేచలు కోరుకుంటున్నారు. కానీ అదే వాళ్ళిద్దరు ఉంటారు అనుకోండి, అబ్బాయి ఏదో తినేసేద్దాంలే అనుకుంటారు. పొద్దుట అన్నం ఉంది అనుకోండి, పచ్చడి ఎక్కుంటారు, లేదా వచ్చ కలిపండి 2 కూర తెచ్చుకుంటారు. లేదంటే మనం ఇల్లు టిఫిన్ చేసి హోటల్ వెళ్ళిపోతాం అనుకుంటారు. వాళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి ఉంటుంది. కానీ ఈ ఇంట్లో పెద్దవాడు చూసావా, వీళ్ళు హోటల్కి వెళ్ళి తినేసి వచ్చారు, వీళ్ళు అలా తీసేసి వచ్చారు అనేది ఆవిడ తప్పుగా భావిస్తుంది. కానీ ఉన్న సమాజ పరిస్థితులు ఏంటంటే ఇద్దరు కష్టపడకపోతే జీవితం లేదు. ఇద్దరు పడాలి అంటే పెద్దడం సత్కరించాలి. వాళ్ళకి అమ్మ అవ్వచ్చు, అత్త అవ్వచ్చు. ఎవరైనా అమ్మస్థానం నుంచేగా అత్త ఆమె పోస్టులు వచ్చేది. కాబట్టి ప్రతిది ఏమండి, ప్రతి సీరియల్స్ కూడా చూడండి, ఆడదే విలన్, మగాడు విలన్ అన్నాడు, మగాడు ఆడతో పెట్టేలా అనిపిస్తున్నాడు ఆ సీరియల్స్ కూడా. ఎందుకంటే ఆడవాళ్ళమే మారాలి, ఆడవాళ్ళమే అర్థం చేసుకోవాలి. ముందు మెయిన్ ఇంటికి ఆడదే కదండి స్వర్గసీమ. అంతే అంతే. మరి మేడం, మీరు చక్కటి సమాచారం చెప్పారు. ఇక మీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇంకా కొన్ని విశేషాలు మేము చూసి రికార్డు చేసుకోవాల్సి ఉన్నాయి. మరి మీరు కూడా బయటికి ఏదో పని మీద అడాడికి వెళ్ళాలనుకుంటున్నారు కనుక మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు జి సంజీవరావు షాన్భోగ్ అని, షార్ట్ నేమ్ జిఎస్ రావు అని. నేను ఎంఎస్సి బిఎడ్, ఎంఏ ఇంగ్లీష్ చదివాను మైసూర్ అండ్ బెంగళూరు యూనివర్సిటీ. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను చదివిన కాలేజీలో ఒక 4 years అక్కడ సర్వీస్ చేశాను. నాది మెయిన్ సబ్జెక్ట్ సైన్స్లో బాటనీ, అంటే సస్యశాస్త్రం అన్నమాట. ఇదివరకు 42 సంవత్సరాలు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేశాను. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు యుఎస్ఏలో, రష్యా, జర్మనీ అక్కడంతా ఉన్నారు. సో నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఉదయం 7కే నేను కాలేజీకి పోతా ఉంది. నైట్ 7 వరకు, 7, 8 అయినా 9 అయినా కాలేజీలో ఉండి పిల్లల్ని మంచి వాళ్ళ భవిష్యత్తు గాను చాలా శ్రమించి పిల్లల్ని మంచి దారికి తెచ్చాను. నేను 42 సంవత్సరాలు ఈ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన తర్వాత నాకేదో విసుగు వచ్చిందనమాట. ఇంకా ఎన్ని రోజులు నేను దీంట్లో ఉండేది, ఏదైనా ఒక సమాజ సేవ చేయాలి అలా నిర్ధారించాను. మొన్న ఏప్రిల్ వరకు నేను కాలేజీలో వర్క్ చేశాను. చేసిన తర్వాత నేను నా రూట్ మార్చుకోవాలని ప్రయత్నించాను. జనవరి 2024 అప్పుడు మన మేడం గారు, విపంచి ఓల్డ్ ఏజ్ హోమ్ సంస్థాపకులు, ఆ మేడం గారిని నేను ఫోన్ ద్వారా కలిశాను. మాట్లాడినప్పుడు మేడం గారు రండి కలిసి చేద్దామని మేడం గారు నాకు చెప్పారు. సో తర్వాత నేను చెప్పాను, ఇలా ఏప్రిల్ వరకు ఎగ్జామ్ ఉంటుంది నాకు. ఏప్రిల్లో ఎగ్జామ్ అయిన తర్వాత
నేను వచ్చి అక్కడ చేరుకుంటా అని చెప్పాను. అలాగే నేను ఏప్రిల్లో వచ్చాను, ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చాను, ఒకసారి కలిశాను, అంతా చూశాను, నాకు నచ్చింది. మళ్ళీ బెంగళూరు వెళ్ళి రిటర్న్ ఒక 3-4 డేస్లో వస్తానని చెప్పి ఒక 10-15 డేస్లో ఆ టైంలో జనరల్ ఎలక్షన్ జరిగింది. నా ఓటింగ్ గీటింగ్ అంతా అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ జాయిన్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత మా మేడం గారు చాలా సంతోషంగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను స్వాగతించారు. అలాగే కొన్ని బాధ్యతలు కూడా నాకు అప్పగించారు. ఆ బాధ్యతల్ని నేను సక్రమంగా నెరవేర్చాలని నేను కూడా కష్టపడుతున్నా. ఇంకొకటి ఏమంటే మన మేడం గారు, నేను మదర్ తెరీసా కంపేర్ చేసుకుంటా వీళ్ళని. ఎందుకు మదర్ తెరీసా కంపేర్ చేసుకుంటా అంటే మదర్ తెరీసా గారు కూడా ఇలాంటి ఒక స్లమ్ ఏరియా పిల్లలు, అనాథ పిల్లలు అలాంటి వాళ్ళని చేరదీర్చి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళ అభివృద్ధిని కోరుకున్నారన్నమాట. చాలామంది అడిగేవాళ్ళు ఎవరిని, మన మదర్ తెరీసా గారిని, ఎందుకు ఈ ఒక ఫీల్డ్ మీరు ఎంచుకున్నారంటే, ఎందుకు ఇలా సేవ చేస్తున్నారు మీరు, మీ తర్వాత ఈ సేవ ఎవరు చేస్తారు అంటే ఆమె చెప్తుండే, మదర్ తెరీసా గారు చెప్పారు, నేను దేవుడు పంపిన ఒక సేవకరాలు, అతని ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడ సేవ చేస్తున్నా. నేను పోయిన తర్వాత వేరే ఇంకొకరిని దేవుడే పంపిస్తాడు, వీళ్ళంతా నా పిల్లలు, నేను వాళ్ళకి తల్లిని అని చెప్పి ఆమె సేవ చేశారన్నమాట. ఇంకొకటి కూడా చెప్పారు ఆమె, నేను ఆఫ్టర్ ఆల్ ఒక నీటి బిందువు, సముద్రం నిండా నీళ్లు ఉంటాయి, దాంట్లో ఒక చుక్క, నేను ఒక బిందువు మాత్రమే, సముద్రం మొత్తము పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మమ్మల్ని అందరూ రక్షిస్తాడని చెప్పి చెప్పారు. నేను ఆ విధంగా మా అన్నపూర్ణేశ్వరి గారు, అంటే మన ఉషా మేడం గారు, ఉషారాణి గారు నాకు సాక్షాత్ అన్నపూర్ణేశ్వరిలాగా కనిపిస్తారు వాళ్ళు. నేను నా సొంత చెల్లెలాగా అని భావిస్తున్నా. నాకు ఇక్కడ ఎలాంటి లోటు రాకుండా మంచి ఆప్యాయత ప్రేమతో నన్ను పలకరిస్తుంటారు. నాకు ఎందుకంటే ఇది ఒక కొత్త ఫీల్డ్, ఇది నాకు అనుభవం లేని ఫీల్డ్. నేను వచ్చి జస్ట్ ఇప్పుడు 1.5 month 2 months అయింది. అంతలోనే నాలో చాలా మార్పు తెచ్చారు వాళ్ళు, నాకు ఒక మార్గాన్ని చూపించారు. విపంచి ఓల్డ్ ఏజ్ హోమ్ విత్ నర్సింగ్ కేర్, ఈ సంస్థ యొక్క అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి జిఎస్ రావు గారు, ద పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఐటి లెక్చరర్, he knows 9 languages. వారిని ఈ సంస్థ గురించి 4 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈ సంస్థ గురించి నేను చెప్పాలంటే, నేను కూడా బ్యాచులర్, పెళ్ళి చేసుకోలే. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను. మా అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళకు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళు విద్యాభ్యాసం అని చెప్పి నా జీవితం అంతా ధారపోసాను. తర్వాత నాకు అనిపించింది నేను ఒంటరివాడ అయిపోయానే, నా పరిస్థితి ఏమీ అనుకున్నా. ఆ సమయంలో మేడం గారు నాకు ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక సీనియర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో మనం చూస్తూ ఉంటే రేపు మన పరిస్థితి ఎలా ఉండొచ్చు అని కూడా చాలా బాధ కలుగుతుంది నాకు. ఇక్కడ చూస్తుంటే చాలామంది విదేశాల్లో ఉద్యోగాలకి వెళ్ళిన వాళ్ళ తల్లిదండ్రులే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డబ్బు పంపించచ్చు, మనం ఫీడ్ చేయొచ్చు, అది డిఫరెంట్ అనమాట. డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. జనసేవే జనార్దన సేవ అని మనం సేవ చేస్తున్నాం. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది. మంచి మంచి ఆస్తులు సంపాదించి మంచి విద్యను ఇచ్చిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇప్పుడు వాళ్ళు మాకు ఒక బిడ్డ లాంటి వాళ్ళు, ఆ బిడ్డలాగా మేము చూసుకుంటున్నాము. మన మేడం గారు కూడా ఒక తల్లి స్థానంలో వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా ప్రేమతో వాళ్ళు పలకరించుకొని వాళ్ళ టైం టు టైం ఏమేం కావాలో అన్ని సదుపాయాలు మేడం గారు చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తేనే రోజు గడిపే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు పోతే ఈ పెద్దవాళ్ళు చూసుకునే వాళ్ళు ఇంట్లో ఎవరు లేకపోక సో వాళ్ళని తెచ్చి ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో
వాళ్ళు చేర్పిస్తున్నారు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటే కొన్ని కమర్షియల్గా ఉండొచ్చు, కొన్ని వ్యాపార దృష్టిలో నడిపే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సమాజ సేవ చేసేవాళ్ళగా కూడా చేస్తున్నారు. మన మేడం గారు పూర్తి ఇది సమాజ సేవ, జనార్దన సేవ అని మన మేడం గారు చేస్తున్నారు. మా మేడం గారు ఒక వ్యాపార సంస్థ అని కానీ ఒక డబ్బు సంస్థ అని కానీ అలా చూడకుండా ఒక జనసేవ, జనార్దన సేవ అన్న దృష్టితో పెద్దవాళ్ళని చూపించుకుంటూ మంచి సేవ చేసుకుంటూ మన వర్కర్స్ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా ప్రేమతో ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర కూర్చొని వాళ్ళకి అన్నం తినిపించుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళి స్నానాలు చేయించి ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఇక్కడ. టైం టు టైం వాళ్ళకి ఏ లోటు రాకుండా, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు తపన పడకుండా, వాళ్ళ ఇంటి గురించి తపన పడకుండా ఇదే నా ఇల్లు, ఇదే నా కుటుంబం అనేసి హ్యాపీగా ఉండేటట్టు మేము సేవ చేస్తున్నాం. చాలా బాగుందండి జేఎస్రావు గారు, మీ మాటల్లో చాలా ఆర్ద్రత, నిజమైనటువంటి సేవాభావం కనిపించింది. మరి మీరు ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకురాలు ఉషారాణి గారు కూడా మరి చాలా ఆదర్శాలు ఉన్నటువంటి నేను కూడా గమనించాను. కాబట్టి మీ సంస్థ ఇంకా ఎంతో అభివృద్ధిలోకి రావాలని, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ మందిలో దీనికి ప్రాచుర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అమ్మా, మీ పేరేమిటి? సరోజిని, కొడాలి సరోజిని. మీ వయసు ఎంత? 85. ఓకే. మీరు ఏం చేసేవారు? మెడికల్ 15 ఏళ్ళు, స్టాఫ్ నర్సుగా 20 ఏళ్ళు. గన్నవరం స్టాఫ్ బ్లాక్లో చేశాను, యూర్ సంస్థలో చేశాను. వెరీ గుడ్, బాగుంది. మా బాబు అమెరికా వెళ్ళి అక్కడ బ్రెయిన్ ఇది వచ్చేసి చనిపోయారు. ఇద్దరు పిల్లలు, భార్య, వాళ్ళు అక్కడే ఉన్నారు. టాటాకి లేదు. ఇంకో బాబా ఇక్కడ వాళ్ళ మధ్య చనిపోయారు. తిని డ్రింక్ చేసేసి బిఏ మానేసాడు, ఆయన బిఎస్సీ. మేమిద్దరు ఉద్యోగస్తుమైనా చేయలేకపోయాం. దేవుడు మాకు అంటే ఇక్కడ ఏంటంటే ప్రాప్తం కూడా ఉండాలి వాళ్ళకి. అంతే అంతే. మీరు ఎమోషనల్ అవ్వకండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది మీకు? మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంటి దగ్గర కూడా ఇక్కడ బాగా చూస్తున్నారండి. మీ పేరేంటమ్మా? పేరు లక్ష్మీకాంతం. ఆరోగ్య సమస్యలు ఏం లేవు. ఓకే. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. థ్యాంక్స్ అమ్మా. బాగానే చూస్తారు ఇక్కడ. మీ పేరు చెప్పండి. సామ్రాజ్యం. మీ పేరేంటమ్మా? బాల త్రిపుర సుందరి. ఇక్కడ అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఎలా ఉంది మీకు? వాళ్ళు ఏ టయానికి చేయాలనుకుంటున్నారో ఆ టయానికి అన్నీ చేస్తారు. అదే అదే. టిఫిన్ పెట్టడం, కాఫీ ఇవ్వటం. మీకు సంతృప్తికరంగా ఉందమ్మా? సంతృప్తికరంగా ఉందా? ఓకే ఓకే. ఇంటికాడ చూసే వాళ్ళు లేక అదే సరే. ఇక్కడంతా బాగా జరుగుతుంది మీకు? బాగుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? సత్యనారాయణ. ఏ ఊరు? గౌరవరం. మీ వయసు ఎంత? 70 80 ఉంటుంది.
అమ్మా మీ పేరేంటండి? జ్యోతి అండి, గొప్పన జ్యోతి. మీరు ఎంతకాలంగా ఉంటున్నారు మా ఇక్కడ? ఒక సంవత్సరం అవ్వలేదు. ఆ. ఆహారం బాగా సమయానికి వెళ్తున్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది గుడివాడ దగ్గర పెద్దపాలపూర్ అండి. థ్యాంక్ యూ. మీ పేరు? నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నేను ఇక్కడ దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి హోమ్లో సంతృప్తికరంగానే ఉందా? రైట్, థ్యాంక్స్. ఏం పేరు స్వామి ఇది? కృష్ణప్రసాద్. ఓకే. ఏంది మీరు ఇక్కడ ఎందువల్ల ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఏం చేసేవారు మీరు? టీచర్గా. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేవుగా? బాబు సౌకర్యాలు బాగున్నాయా మీకు? సౌకర్యాలు బాగున్నాయా? ఆరోగ్యం బాగుంటుందా? కిచెన్ ఆగండి ఆగండి ఓకే. ఉంది ఎన్ని తీసుకొని మాట్లాడాలి, కంగారు పడకూడదండి. పరిమళ అండి. ఆ? పరిమళ సరే మేడం. ఓకే. మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 11 సంవత్సరాలు అయింది. ఆహా. మీ అనుభవాలు ఏమైనా చెప్పండి. మీరు ఎలా వర్క్ చేస్తారు? మీ మేనేజ్మెంట్ ఎలా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని? బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి వచ్చారు? మాది గుణదలండి. ఏం పేరు? పరిమళ. తిరుమల గారు. అయితే 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా మీరు. అవునండి. ఇప్పుడు మీ రోజువారీ పని ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చేసేస్తే ఇబ్బందిగా ఉండదు. ఇష్టంగా చేసేస్తే కష్టంగా ఉండదు. ఓకే. ఇప్పుడు మీ అందరిలోకి సీనియర్ మీరేనా? మేము ఇగో ఈ ఆంటీ కూడా ఉన్నారండి. ఆంటీ కూడా. రండి ముందు. రండమ్మా. రండి. మీ పేరు ఏమిటో చెప్పండి. షరీఫునిసా. ఆ? షరీఫునిసా. షరీఫ్ ఉన్నీసా. వెరీ గుడ్. ఓకే. ఏ ఊరమ్మా? పోలవెన్ ఓకే. గంటిపాడు దగ్గర. ఓకే. ఆహా. మీరు ఆ. చాలా కాలంగా చేస్తున్నారు. పెట్టిన కాడి ఉండం. ఆహా. ఈ ఆంటీ ఏమి తర్వాత నేను వచ్చాను. బాగుంది. అంత బాగానే ఉంది. సీనియర్ మాస్టర్ మేడం. అవునవును. బాగానే ఉంటుందండి. ఆమె బాగా చూస్తారు, పని బాగానే ఉంటుంది. ఈ మీరు అన్నట్టు ఈజీగానే ఉంటుంది. ఇదిగానే. మీ తర్వాత మీరు మరి మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసారా? లేదండి, వెళ్ళి వస్తారు, సర్వీస్ చేస్తారు. పొద్దున 8ంటికి వచ్చి సాయంకాలం 8ంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారు. మీరు కూడా? నేను 6ంటికి వచ్చి 6ంటికి వెళ్ళిపోతాను. మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు కిచెన్లో? 10 మంది ఉంటారు. కిచెన్లో స్టాఫ్ వచ్చి 3-4 ఉన్నారండి. ఒకళ్ళు అంట్లు తోమడానికి, ఒకళ్ళు కూరగాయలు కట్ చేయడానికి, ఒకళ్ళు అందించడానికి. నేను కుక్ చేస్తాను. మీకంతా బాగానే ఉంది ఇక్కడ? బాగుందండి, చాలా ఇబ్బందులు బాగుంది. లేవు. ఏమి ఇబ్బంది లేదు. Very good. ఇబ్బంది లేమంటే ఇంతకాలం దాకా ఉన్నాం. మేడం గారు చాలా బాగా చూసుకుంటారు, దానికి ఏం దోకాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఓకే. లివింగ్ మెమొరీస్ గీతా సుబ్బారావు గారు వచ్చి మమ్మల్ని కలిసి ఇలా మేము ఒక ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళు చెప్పారు. దాన్ని నేను చెప్పాను, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, మాకు కూడా ఒక క్యాన్వాసింగ్, ఒక ప్రాపగండా అవుతుంది. మౌత్ టు మౌత్ క్యాన్వాస్ చేసే బదులు ఇది ఒక యూట్యూబ్ కానీ ఒక వీడియో మార్గంలో వెళ్ళిందంటే ప్రతి ఒక్కరికి మన సేవ ఎలా చేస్తున్నామని, మన గురికి ఏదో నోట్లో చెప్పే బదులు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక టెలికాస్ట్ అయిందంటే జనాలకు కూడా మన సేవ ఎలా చేస్తున్నాము, వీళ్ళు కమర్షియల్ భావంలో చేస్తున్నారా లేదంటే వీళ్ళు నిస్వార్థ సేవ చేస్తున్నారా అనేది కూడా ఆ జనాలకి నాటేటట్టు ఈ ప్రోగ్రాం మనం చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నా. వాళ్ళు అలాగే స్పందించారు కూడా, మా మాటకి విలువిచ్చి ఈరోజు వచ్చి మన ఆశ్రమంలో పెద్దవాళ్ళందరినీ కలిశారు. వాళ్ళు కూడా అందరూ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పారు. దీనికి అంత కారణము మన ఉషారాణి గారు, మా మేడం గారు. వాళ్ళ అన్నపూర్ణేశ్వరి అనే భావంతో నేను చెప్తున్నా, మళ్ళొక మాట చెప్తున్నా నేను. సో ఆ తల్లి జీవనాలు ఉండే వరకు ఇక్కడ ఎలాంటి లోటు లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.